హాయ్ ఫ్రెండ్స్ అందరికి మీరు చూస్తున్నారు కదా ఈ మొబైల్ సామ్సంగ్ A30 మొబైల్. ఈ మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు 0.29 మిల్లీ ఆంపియర్ అయితే తీసుకుంటుంది. ఆ రీడింగ్ వస్తాను నాకు అర్థమైందంటే మొబైల్ ఏదో షార్ట్ ఉంది, డెడ్ అయిపోయిందని చెప్పి నాకు అర్థమైపోయింది. ఈ కస్టమర్ నాకు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే డిస్ప్లే పోయిందన్నా, డిస్ప్లే వేయమని చెప్పాడు. నేనైతే ఈ మొబైల్ ఫస్ట్ చూడంగానే బ్యాటరీ పైన డెడ్ అని రాశారు కాబట్టి ఈ మొబైల్ ఏదో షాప్ లో ఇచ్చారు, వాళ్ళు ఏదో దీన్ని చేశారు కానీ మొబైల్ అయితే ఆన్ అవ్వకపోయేసరికి రిటర్న్ ఇచ్చినట్టున్నారు. మనమైతే ఈ మొబైల్ ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందని నీట్ గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. దగ్గర 3 hours అయితే టైం పట్టింది నాకు బాగా. ఫైనల్ గా నేనైతే ప్రాబ్లమ్ అయితే ట్రేస్ అవుట్ చేశాను. ఇక్కడ చూస్తున్నా కదా 4G PA అయితే కనుక ప్రాబ్లం ఉంది. ఈ మొబైల్ అయితే పవర్ ఇంజెక్ట్ చేసినప్పుడు అలా బర్న్ అవుతుంది. నేనైతే కనుక ఈ ప్రాబ్లమ్ ని ట్రేస్ అవుట్ చేసి నీట్ గా ఆ ఐసీ ని రిమూవ్ చేసి మొబైల్ అయితే ఆన్ చేశాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న ఐసీ తీసా అంటున్నావు, ఆన్ చేసా అంటున్నావు, మొబైల్ ఎలా ఆన్ అయ్యిందని చెప్పేసి. ఇక్కడ నెట్వర్క్ సెక్షన్ లో ఏ ఐసీ తీసినా కూడా మొబైల్ అయితే ఆన్ అవుతుంది, బట్ నెట్వర్క్ అయితే రాదు. ఇది నెట్వర్క్ సెక్షన్ లో 4G ఐసీ కాబట్టి మొబైల్ అయితే టర్న్ ఆన్ అవుతుంది. మొబైల్ ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను.